నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 11 ఏళ్ళైపోయింది. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ పక్షాలు వికసిత సంకల్ప దీక్షలు చేపట్టారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అవుట్రీచ్ కార్యక్రమాలు పెట్టి మోడీ హయాంలో దేశం రూపురేఖలే మారాయి అని చెప్తూ వచ్చారు. ప్రతిపక్షాలు, ప్రత్యర్థులు మాత్రం నరేంద్ర మోడీ రాజకీయాలకు నష్టం చేశాడు, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశాడు, అప్రకటిత ఎమర్జెన్సీని క్రియేట్ చేశాడు అంటూ విమర్శలు చేస్తున్నారు. 11 ఏళ్ల మోడీ పాలన భారత రాజకీయాలపైన బలమైన ముద్ర వేసింది అనేది మాత్రం నిజం. 2014కు ముందు దేశ రాజకీయాలు, 2014 తర్వాత దేశ రాజకీయాల్లో ఊహించని మార్పులు మనకు సంభవించాయి. వాస్తవంగా అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో తొలి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కూడా రాజకీయాలు ఇంత అప్రతిహతంగా మార్పుకు లోను కాలేదు. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక తిరుగులేని మెజారిటీ సాధించి 2014లోనే భారతీయ జనతా పార్టీకి సొంతగానే మెజారిటీ వచ్చి ఎన్డీఏ 1, ఎన్డీఏ ప్రభుత్వము, ఎన్డీఏ 2 ప్రభుత్వము బాధ్యతలు చేపట్టాక రాజకీయాల్లో ఏ మార్పులు వచ్చాయి అనేది మనం ఈ వీడియోలో చర్చించుదాం. మొదటిది, అధ్యక్ష తరహా రాజకీయాలు దేశంలో మొదలయ్యాయి. ప్రెసిడెన్షియలైజేషన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అంటారు. వాస్తవంగా ఇది నరేంద్ర మోడీతోనే ప్రారంభమైంది అని చెప్పలేము. కానీ నరేంద్ర మోడీతో ఇవి సంస్థాగత రూపాన్ని, ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యాయి. సాధారణంగా మనకు కాంగ్రెస్ రాజకీయాల్లో ఈ ధోరణి కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కుటుంబ నాయకత్వంలోని పార్టీ కనుక సహజంగానే కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర ప్రాంతీయ పార్టీల్లో కానీ ఏక వ్యక్తి, ఏక కుటుంబ నాయకత్వంలోని పార్టీల్లో ఆ నాయకుని చూసి ప్రజలు ఓట్లేస్తారు. ఆ రాజకీయ పార్టీ కూడా నాయకుడినే చెబుతుంది. ఆ రాజకీయ వ్యక్తీకరణ కూడా ఆ నాయకుడి చుట్టే తిరుగుతుంది. కానీ సంకీర్ణ రాజకీయాలు వచ్చాక, కాంగ్రెసేతర పక్షాలు వచ్చాక ఆ పరిస్థితులు వాస్తవంగా దేశ రాజకీయాలకు కూడా మారాయి. అయితే ఆ బలమైన ప్రభుత్వాలుగా ఉండకపోవచ్చు. భారతదేశం పార్లమెంటరీ డెమోక్రసీని ఎంచుకోవటానికి కారణం, ఇంత సువిశాలమైన దేశం ఒక వ్యక్తి చేతిలో ఎప్పుడూ ఉండకూడదు. ఇవాళ అమెరికాలో మనం చూస్తున్నాం. ట్రంప్ విచిత్ర విన్యాసాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. ప్రపంచ రాజకీయ వ్యవస్థ తలకిందులవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కాదు, అన్ని రకాల జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ చేంజెస్ పైన ట్రంప్ ముద్ర మనకు కనబడుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా, అందుకే అమెరికాలో కూడా కింగ్ కాదు కాన్స్టిట్యూషన్ కావాలి అనే డిమాండ్ వస్తుంది. అమెరికా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, మన దేశంలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మరీ ముఖ్యం. ఒక వ్యక్తి ఎంత మంచివాడైనా ఆ వ్యక్తి చేతిలో అధికారాలన్నీ కేంద్రీకృతమైతే అది నిరంకుశత్వానికి దారితీస్తుంది. 50వ ఏళ్ళు ఎమర్జెన్సీకి పూర్తయిన సందర్భంగా మనకు అనుభవం కూడా ఉంది. ఇందిరాగాంధీ ఏ రకంగా ఆమె చుట్టూ రాజకీయ వ్యవస్థ అల్లుకున్నప్పుడు, ఆమె ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడు రాజ్యాంగానికి గ్రహణం పట్టించిన తీరు చూశాం. నరేంద్ర మోడీ కాలంలో ఈ ప్రెసిడెన్షియలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ తారస్థాయికి చేరాయి. ప్రజలు, మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన వారికన్నా కూడా మోడీని చూసి ఓటు వేసిన వారు ఎక్కువ మంది. దేశవ్యాప్తంగా నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కూడా ఇదే విషయాన్ని చెప్తోంది. అందుకే బీజేపీలో మోడీ ఏక వ్యక్తి ఆరాధనా తత్వం పైన రకరకాల అభ్యంతరాలున్న, సంఘ్ పరివార్లో ఆక్షేపణలున్న వారికి అనివార్యమవుతుంది మోడీ నాయకత్వం. అందువల్ల భారత రాజకీయాలను ప్రెసిడెన్షియలైజ్ చేయడంలో మోడీ ఒక తారస్థాయికి ఈ ధోరణిని తీసుకెళ్లాడన్నది వాస్తవం. ఇక రెండవది, నెంబర్ 2,
భారతీయ జనతా పార్టీ వచ్చాక ఆశించింది ఏంటంటే ఐడియాలజీ విల్ రిప్లేస్ పర్సనాలిటీస్. ఐడియాలజీ సెంట్రిక్గా రాజకీయాలు ఉంటాయి, నాయకుని సెంట్రిక్గా కాదని. నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్రాంతీయ పార్టీలో నాయకుని చుట్టూ ప్రాంతీయ పార్టీలు ఏర్పడతాయి. మీకు ద్రవిడియన్ మూమెంట్తో రాజకీయాల్లో ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కూడా ఆ ద్రవిడియన్ మూమెంట్ విలువలు పోయి ఇప్పుడు అక్కడ కూడా కరుణానిధి కుటుంబం చుట్టూ రాజకీయాలు అల్లుకున్నాయి. తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ఏర్పడితే ఆ తెలంగాణలో కూడా ఉద్యమ రాజకీయాలు కనుమరుగై కేసీఆర్ కుటుంబం చుట్టూ రాజకీయాలు అల్లుకున్నాయి. అందువల్ల ప్రాంతీయ పార్టీల్లో మనకి ధోరణి సహజం. కానీ అదే ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అది వ్యక్తి ఆరాధిత పార్టీ, కుటుంబ నాయకత్వ పార్టీ. కానీ బీజేపీ అది కాదు. మీకు గతంలో వాజ్పేయి అద్వానీల మధ్య వికాస్ పురుష్ లోహ పురుష్ అని బీజేపీ అభిమానులు ప్రశంసిస్తుంటే ఆర్ఎస్ఎస్ఏ వారికి ఒక హెచ్చరిక జారీ చేసింది. వికాస్ పురుష్ లోహ పురుష్ అని ఈ వ్యక్తి ఆరాధన మానేయండి, సిద్ధాంతం చెప్పండి అని. ఇక వాజ్పేయి అద్వానీల ఇరాలో జరగనిది మోడీ యుగంలో జరిగింది. మోడీ యుగంలో మీకు ఐడియాలజీ పూర్తిగా పక్కకు పోయింది. బీజేపీ లాంటి పార్టీలో కూడా భావజాల ఆధారిత రాజకీయాలు పోయి వ్యక్తి ఆధారిత రాజకీయాలు వచ్చాయి. రాజకీయ పార్టీల్లో ఇదొక అప్రజాస్వామిక ధోరణి. ఇప్పుడు మీరు బీజేపీలో చూడండి, నరేంద్ర మోడీ అమిత్ షాలు ఏది నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం. పార్టీ ప్రజాస్వామిక యంత్రాంగం ఏమీ లేదు. ఈవెన్ అందుకే మీకు 2024 ఎలక్షన్లో మోడీకి ఆర్ఎస్ఎస్ కూడా గ్యాప్ వచ్చిందన్న చర్చ అందుకే జరిగింది. ఐడియాలజీ డ్రివెన్ పాలిటిక్స్ కన్నా పర్సనాలిటీ సెంట్రిక్ పాలిటిక్స్. ఇది గతంలో ఈ ట్రెండ్ మొదలైన బీజేపీ హయాంలో దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ మోడీ ఫినామినన్ వల్ల బీజేపీలో కూడా భావజాలం కన్నా ఐడియా సిద్ధాంతాల కన్నా వ్యక్తి చుట్టూ రాజకీయాలు అల్లుకోవడం పెరిగింది. ఇక మీకు థర్డ్ ఆస్పెక్ట్, సంకీర్ణ రాజకీయాలు. భారత రాజకీయాలు చాలా కొన్ని దశాబ్దాలుగా సంకీర్ణాల యుగం నడుస్తుంది. మీకు భారతీయ జనతా పార్టీ 2014లో మొదటిసారిగా సొంతగా మెజారిటీ వచ్చింది. ఇది అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం కూడా సొంతగా మెజారిటీ లేదు. అయినా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. సో ఎన్డీఏ ప్రభుత్వం 2014, 2019 వచ్చే వరకు ఎన్డీఏలో బీజేపీ బలం మరింతగా పెరిగింది. దీంతో మిత్రపక్షాల ప్రాధాన్యత గణనీయంగా తగ్గింది. మీరు వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు మిత్రపక్షాలు ఏ రకమైన పాత్ర పోషించాయి, యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిత్రపక్షాలు ఏ రకంగా పాత్ర పోషించాయి. సంకీర్ణాల యుగములో పెద్ద పార్టీ చిన్న పార్టీల మధ్య హెల్తీ రిలేషన్షిప్ పాలిటిక్స్ను డిసైడ్ చేస్తాయి. అయితే సంకీర్ణాల వల్ల ఉండే సవాళ్ళు ఉండవచ్చు, లేదని అనడం లేదు. రాజకీయ అస్థిరత విధానాలలో ఒక పుల్స్ అండ్ ప్రెషర్స్, కానీ అదే సమయంలో కాస్త ఫెడరల్ వ్యవస్థకు ఊతాన్ని ఇస్తుంది ఇలాంటి సమయంలో. ఇక అందుకే సంకీర్ణాల యుగంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతున్న సంకీర్ణాల్లో మిత్రుల ప్రాధాన్యతకు విలువ లేకుండా పోయింది. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2014 కన్నా 2019లో బీజేపీ బలం పెరిగింది కనుక మిత్రపక్షాలు చేయగలిగింది కూడా ఏమీ లేదు. కానీ 2024లో వాస్తవంగా బీజేపీకి సొంతగా బలం లేదు. సొంతగా బలము లేకపోయినా కూడా మిత్రపక్షాలను ప్రభావం మనకు ఏమీ కనిపించడం లేదు. ఇవాళ మీరు చూడండి, తెలుగుదేశం జేడీయూల మద్దతు లేకుంటే నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండలేడు. కానీ అలా కనిపిస్తుందా మీరు? సో సంకీర్ణము లాగా మనకు కనిపించడం కూడా లేదు. వాస్తవంగా 240 సీట్సే ఉన్నాయి. గవర్నమెంట్ ఏర్పాటు చేయరాదు కూడా. కానీ నరేంద్ర మోడీ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ వల్ల, నరేంద్ర మోడీ నాయకత్వ ప్రభావం వల్ల మిత్రపక్షాలు ఎలక్టోరల్ అరిథమెటిక్ అనుకూలంగా ఉన్న
పొలిటికల్ కెమిస్ట్రీలో నిస్సహాయ స్థితికి నెట్టివేయబడ్డారు. ఫోర్త్, ప్రజాస్వామ్యం అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. అందులో డెమోక్రసీకి ఉన్న గొప్ప క్యారెక్టర్ ఏంటంటే రాజకీయాల్లో నిరంకుశ ధోరణులను అడ్డుకట్ట వేసేందుకు కాన్స్టిట్యూషన్లోనే ఈ ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్ ఉంటుంది. అందుకే మీరు చూడండి, సెపరేషన్ ఆఫ్ పవర్స్ రాజ్యాంగంలో ఉంటుంది. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, అలాగే కాన్స్టిట్యూషనల్గా అటానమీ ఉన్న ఎలక్షన్ కమిషన్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఇలాంటి వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు ఒక నాయకుని కోసం, ఒక పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం బలహీనపడడం అనేది ఒక రకంగా ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. మీరు ఎమర్జెన్సీలో మనం చూసాం, ఇందిరాగాంధీ రాజకీయ మనుగడ కోసం న్యాయ వ్యవస్థను సైతం దాసోహం చేయించుకున్నారు. పార్లమెంటు ఒక పప్పెట్గా మారిపోయింది. అసలు పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవీ పనిచేయలేదు. దాని రాజకీయ పరిణామాలు మనం చూసాం, ఇప్పటికీ చర్చించుకుంటున్నాం. ఇప్పుడు కూడా మీకు గమనించండి, సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు రాజకీయ ఆయుధాలయ్యాయి. అలాగే మీకు న్యాయ వ్యవస్థ అధికారాలకు కళ్ళెం వేయాలని నిరంతరం ప్రయత్నం. న్యాయశాఖ మంత్రి చెప్తున్నాడు, ప్రభుత్వమే జడ్జిలు ఎందుకు నియమించకూడదు అని. ఉపరాష్ట్రపతి చెప్తున్నాడు, అసలు పార్లమెంట్కే అధికారం ఉండాలి, సావర్నిటీ. అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ పదే పదే చెప్పాల్సి వస్తుంది, పార్లమెంట్ సుప్రీం కాదు, సుప్రీంకోర్టు సుప్రీం కాదు, కాన్స్టిట్యూషన్ సుప్రీం అని. ఆఖరికి ఈడీ, సిబిఐలు, న్యాయ వ్యవస్థలే కాదు, పార్లమెంటు ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. మీకు దేశ ప్రధానమంత్రి పార్లమెంటుకి అకౌంటబుల్ ఉండడు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సాంప్రదాయమే పక్కకు పోయింది. పార్లమెంటరీ కమిటీలకు బిల్లులు రెఫర్ చేసే సాంప్రదాయం బలహీనపడింది. ప్రశ్నించే ప్రతిపక్షాల పైన వేటు పార్లమెంట్లో సర్వసహజమైపోయింది. పార్లమెంట్ సమావేశమయ్యే రోజులు తగ్గిపోయాయి. ఆఖరికి ఆపరేషన్ సింధూర్, పహల్గాం లాంటి కీలక ఘటనల సమయంలో కూడా పార్లమెంటు సమావేశం పెడదాం, చర్చించుదాం, విదేశాంగ విధానము, దేశ భద్రత అంటే ఇప్పటికీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. అందువల్ల ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ టు పార్లమెంట్ తగ్గిపోయింది. ఫెడరల్ వ్యవస్థ అయితే మామూలుగా బలహీనపడలేదు. రాష్ట్రాల అధికారాల పైన కళ్ళెం మనకు కనబడుతోంది. సో ఈ ధోరణి మనకు దేనికి సంకేతం? గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం చూస్తున్నాం. ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా మారింది అన్న తీవ్ర విమర్శలు ముందుకొస్తున్నాయి. అధికార పార్టీకి ప్రధానమంత్రి పోల్ షెడ్యూల్కు అనుగుణంగా ఆయన షెడ్యూల్కు అనుగుణంగా పోల్ షెడ్యూల్ కూడా నిర్ణయిస్తున్నారన్న విమర్శలు ముందుకొస్తున్నాయి. ఆఖరికి భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కూడా మేము ఖాతరు చెయ్యం, సెక్యులర్ అన్న పదాన్ని తీసేస్తాం అంటూ ఆ వాదనలు వినపడుతున్నాయి. సో ఈ ఇన్స్టిట్యూషన్, డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ పైన జరుగుతున్న దాడి అంటే ఒక నాయకుని అధీనంలో వ్యవస్థలన్నీ ఉండాలి అనే ధోరణి ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన ధోరణి కాదు. ఐదవది, ప్రతిపక్షాల పట్ల ఎలా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఒక ఉత్తమ సాంప్రదాయం ఏంటంటే బలమైన ప్రతిపక్షం ఉండడం. మీరు ఇవాళ చూడండి, ప్రతిపక్షాలకు మీకు ఏ రకమైన పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సి వస్తుంది సాంప్రదాయం కనుక డిప్యూటీ స్పీకర్ ఎన్నికే జరపరు. కీలకమైన బిల్లులపైన ఓటింగ్ అడిగితే, వ్యవసాయ బిల్లు లాంటి బిల్లులపైన ప్రతిపక్షాలను సస్పెండ్ చేసి ఎన్నికలు బిల్లును పాస్ చేయిస్తారు. ప్రతిపక్షాలను దేశద్రోహులుగా చిత్రీకరిస్తారు. ఒక ఆపరేషన్ సింధూర్ విషయంలో మాత్రమే అఖిలపక్ష మీటింగ్లు పెట్టారు. ప్రతిపక్షాలను డెలిగేషన్లో, మల్టీ పార్టీ డెలిగేషన్లో తీసుకెళ్లారు. అక్కడ కూడా తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రతిపక్ష నేతల్ని పిక్ అండ్ చూస్ చేసి ఆపరేషన్ సింధూర్ పైన దౌత్య యుద్ధం, ఒక పవిత్ర కార్యంలో కూడా
ప్రతిపక్షాలను ఎలా బలహీనపరచాలి అనే ఎత్తుగడ చూశాం. రాజకీయ పార్టీలు చీల్చడం చూసాం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలు ఇందుకు ఉదాహరణ. ప్రతిపక్ష ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేసే విధానం మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తీసుకుని ప్రభుత్వాలే మార్చిన తీరు చూశాం. గోవాలో, ఇతర చోట్ల అసలు ప్రజా తీర్పుకు భిన్నంగా ప్రభుత్వాలు ఏర్పడడం చూశాం. మణిపూర్లోనైతే మారణ హోమం జరిగిన ముఖ్యమంత్రి ఏడాది పాటు రాజీనామా చేయడు. ప్రధానమంత్రి ఇప్పటికీ మణిపూర్ వెళ్ళాడు. సో ఆఖరికి గవర్నర్లు, రాష్ట్రాలలో ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా గవర్నర్లు పనిచేస్తారు. ప్రతిపక్షాలపైన సిబిఐ, ఈడీ కేసులు పెరుగుతాయి. పార్టీ మారి అధికార పార్టీలోకి వస్తే వారిపైన సిబిఐ కేసులు ఉండవు, ఈడీ కేసులు ఉండవు. సో ఈ రకంగా డెమోక్రటిక్ స్పేస్లో అపోజిషన్ స్పేస్ను మేము బతకనివ్వము. ప్రశ్నించే వారిపైన రాజద్రోహం కేసు, ప్రశ్నించే ప్రతి ఒక్కరిని దేశద్రోహిగా, హిందూ ద్రోహిగా చిత్రీకరించడం, ప్రశ్నించే మీడియాను పూర్తిగా మేనేజ్ చేయడం, సోషల్ మీడియా నరేటివ్ను క్యాప్చర్ చేయడం, అంటే అపోజిషన్ స్పేస్ లేకుండా చేయడం అనేది రాజకీయాల్లో మనం ఇప్పుడు చూస్తున్న ఒక ధోరణి. 6 గ్రామర్ ఆఫ్ పాలిటిక్స్ కాస్త పూర్తిగా మారిపోయింది. అంటే పాలిటిక్స్ అనేది ఎలా నడపాలి అనేది మోడీ యుగంలో గణనీయంగా మారింది. ఇందులో కీలకమైన మార్పు పర్సెప్షన్ మేనేజ్మెంట్, ఇమేజ్ మేనేజ్మెంట్. నీవు ఏం పని చేశావు అన్నదానికన్నా కూడా నీవు ఏమి చేస్తారని ప్రజలు భావిస్తారు అన్నదానికి ప్రాధాన్యత పెరిగింది. అందుకే మీరు చూడండి, పార్లమెంట్లో సైతం ఏనాడు వినని రీతిలో ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభలో లాగా ఎంపీలు మోడీ 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 అంటూ నినాదాలు ఇస్తారు. మీకు ప్రధానమంత్రి ఉపన్యాసాలు మొదలుకొని ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ పోడ్కాస్ట్ల వరకు కూడా చాలా క్లియర్గా ఇమేజ్ మేనేజ్మెంట్ అనేది, ఈవెన్ విదేశాలకు వెళ్ళినప్పుడు డయాస్పరా మీటింగ్లతో సహా ఒక ప్రొఫెషనల్ పబ్లిక్ రిలేషన్స్ వారు నిరంతరం పొలిటికల్ నరేటివ్ను, పొలిటికల్ పర్సెప్షన్ను నిరంతరం బిల్డ్ చేస్తూనే ఉంటారు. సో అది రాజకీయ ప్రత్యర్థుల గురించి కావచ్చు, ప్రత్యర్థుల ఇమేజ్ని దెబ్బతీయడం మనం చూస్తున్నాం. చాలా ఏళ్ళు రాహుల్ గాంధీ ఇమేజ్ని దెబ్బతీయడానికి ఏళ్ల తరబడి జరిగిన దాడి మనం చూసాం. సో ప్రతిపక్షాల నేతల ఇమేజ్ను దెబ్బతీస్తూ అధికార పార్టీ నాయకుని ఇమేజ్ చుట్టూ ఒక పెద్ద ఇమేజ్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ మనకు నిరంతరం నడుస్తూ ఉంటుంది. అందుకే పర్సెప్షన్ మేనేజ్మెంట్ పాలిటిక్స్, ఇమేజ్ మేనేజ్మెంట్ పాలిటిక్స్, బ్రాండింగు, ఇది ఒక అడ్వర్టైజింగ్లో ఉండే, మార్కెట్ రీసెర్చ్లో ఉండే ధోరణులు కాస్త రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాయి. ఇక 7వది ఆధునిక సాధనాల వినియోగం. మనకు అమెరికాలో మొదలైంది సోషల్ మీడియా సావితో ఎన్నికలు. నరేంద్ర మోడీ దీన్ని పతాక స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పటికీ నో మ్యాచ్. అప్రిషియబుల్ ఏంటంటే సోషల్ మీడియాను తన రాజకీయ ప్రచార సాధనంగా వాడడంలో నరేంద్ర మోడీ చూపిన చాతుర్యం ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా అసూయ కలిగించాల్సిందే. ఒక ఆడియో అయినటువంటి మన్ కీ బాత్ను కూడా ఎంత పవర్ఫుల్ వెపన్గా మార్చుకున్నాడో చూడండి. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నరేంద్ర మోడీ ఆధునిక ప్రసార సాధనాల్ని వాడుతున్న తీరును చూసి అసూయపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకన్నా మోడీకి సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నదాన్ని ట్రంప్ లేకపోయాడు. అందుకే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది కనుక మోడీకి ఎక్కువ ఉంది, లేకపోతే ఆ లెక్కన నాకే ఎక్కువ ఉంది అంటూ మన మోడీతో పోటీ పడ్డాడు. ఈవెన్ అమెరికాలో వెళ్ళినా, ఇండియాలో ఉన్నా, అది లండన్లో ఉన్నా, ఎక్కడన్నా కానీ ప్రతి దాన్ని తన సమర్థవంతంగా కమ్యూనికేషన్ టూల్స్ వాడడంలో మోడీని మించిన వారు ఇంకా ఎవరూ లేరని చెప్పాలి. 8వది రాజకీయాలు చాలా డివిసివ్గా మారిపోయాయి.
భయంకరమైన పోలరైజేషన్, మతం ప్రాతిపదిక పోలరైజేషన్ తారస్థాయికి చేరింది. 2024 ఎలక్షన్స్లో మనం చూసాం. ఒక సీరియస్ ఎకనామిక్ కాన్సెప్ట్ అయిన వెల్త్ ట్యాక్స్ను శామ్ పెట్రోడో ప్రతిపాదిస్తే దాన్ని సాక్షాత్తు నరేంద్ర మోడీయే ట్రివియలైజ్ చేసి ఈ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట, మీ ఫ్లాట్లు తీసుకుపోయి ఇస్తారట, మీ అపార్ట్మెంట్లు తీసుకుపోయి ఇస్తారట అనే స్థాయికి ఎన్నికల్లో ప్రచారం. మీరు చూడండి, మందిర్, మసీద్, ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, ఎన్ని రకాల డివిసివ్ క్యాంపెయిన్ చూడండి. ఎక్కడన్నా మీకు 2024 ఎన్నికల్లో వికసిత భారత్ అని, $5 ట్రిలియన్ ఎకానమీ అని, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, వీటిని ఆధారంగా చేసుకుని ఎన్నికలకు వెళ్ళారా? ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళీ ఎన్నికలకు ముందు రామ మందిర నిర్మాణం పూర్తి కాకపోయినా ప్రారంభం, ఉమ్మడి పౌరస్మృతి అనేది ఒక అంశము, నిరంతరం పాకిస్తాన్, చైనా మూక దాడులు, సో ప్రతిపక్షాలను ఒక సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తున్నాయంటూ అటాక్. సో మొత్తం రాజకీయాల్ని మతం ఆధారంగా ఒక పోలరైజేషన్ తీసుకొచ్చి మెజారిటేరియన్ ఓట్ కన్సాలిడేషన్ ద్వారా బహిరంగంగానే చెప్పారు, ఏం రహస్యం కూడా కాదు, మెజారిటీ మత ఓట్లను మేము సమీకరించుకుంటాము అని బహిరంగంగా చెప్పి ఒక పోలరైజ్డ్ డిస్కోర్స్ ఇప్పటికీ కూడా నడుస్తాయి. ఆఖరికి కల్లల్ సోఫియా ఖురేషి ఆపరేషన్ సింధూర్ గురించి ప్రజలకు వివరించిన ఆమె గురించి కూడా మళ్ళీ మతం ప్రాతిపదికనే ఒక విచ్ఛిన్నకర రాజకీయ వాతావరణం. ఇప్పటికీ కోర్టులు, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా సొంత పార్టీ మాత్రం ఏమీ అనని వైనం. సో పోలరైజేషన్ అనేది డెమోక్రసీలో మంచిది కాదు. ప్రజల నిత్య జీవన సమస్యలపైన పోలరైజ్ కావాల్సింది కాదు. ప్రజల భావోద్వేగాల ఆధారితంగా పోలరైజేషన్ మనకు రాజకీయాల్లో పెరిగింది. రాజకీయ పార్టీ అంటేనే ఎన్నికల్లో గెలవడం అనేది రాజకీయ పార్టీకి అవసరము కాదని ఎవరు అన్నారు. నేను చాలాసార్లు చెప్తాను, క్రికెట్ ఆడేవాడు క్రికెట్ ఆడతాడు, ఆ క్రికెట్ మ్యాచ్ కొరకు గెలవడం కొరకే ఆడతాడు. కానీ ఒక 9th ట్రెండ్ ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీని ఎలక్షన్ విన్నింగ్ మిషన్గా మార్చడం. మీకు ప్రతి ఎన్నికను ఒక పతాక స్థాయికి రాజకీయ పోరాటంగా మార్చడం. దీని క్లాసిక్ ఎగ్జాంపులే మునుగోడు ఉప ఎన్నిక. సాక్షాత్తు ప్రస్తుత ఎంపీ, అప్పటి దుబాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చిట్ చాట్లో చెప్పింది మనం బయటికి వచ్చిన ఆడియోలు చూసాం. 100 కోట్లు మా పార్టీ ఖర్చు పెట్టినా గెలవలేదు అని. అంటే ఒక ఉప ఎన్నికకు 100 కోట్లు ఖర్చు పెట్టే స్థాయికి ఒక రాజకీయ పార్టీని ఎలక్షన్ విన్నింగ్ మిషన్గా మార్చడం మనం చూసాం ఈ సమయంలో. అందులో వెనుకబడుతున్న ప్రతిపక్షాలు ఇప్పటికీ వెనుకబడుతున్నాయి. మీకు 2024 లోక్సభ ఎలక్షన్స్లో దెబ్బతిన్నాక కూడా వెంటనే మహారాష్ట్ర, హర్యానాలో మళ్ళీ గెలవగలిగారు. అంటే పొలిటికల్ పార్టీకి ఒక రకంగా పాజిటివ్ డివిడెండ్ ఇచ్చిన మాట నిజం. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఒక క్రికెట్ టీం ఎలాగైతే గెలిచే టీంగా ఉండాలో, పొలిటికల్ పార్టీ కూడా గెలిచే పార్టీగానే ఉండాలి. రాజకీయ పార్టీ ఏమీ సన్యాసుల మఠం కాదు కదా. కానీ ఆ పరిస్థితి ఎక్కడి దాకా పోయిందంటే ఎన్నికల్లో గెలవటానికి ఏ పద్ధతులైనా అనుసరిస్తాం ఇలా. అందుకే మీకు ఎలక్షన్ కమిషన్ పైన తీవ్ర విమర్శలు, ఓట్ల నమోదు విషయంలో వస్తున్న పెద్ద ఎత్తున విమర్శలు, ఈవీఎంల పైన విమర్శలు, పోల్ షెడ్యూల్ పైన విమర్శలు, ప్రతిపక్ష నాయకుల పట్ల ఎలక్షన్ కమిషన్ అనుసరించే వైఖరి, అధికార పార్టీ నాయకుల ఉపన్యాసాలపైన, ప్రధానమంత్రి ఇచ్చేటువంటి ఉపన్యాసాలపైన ఏ రకమైన చర్య లేకపోవడం, అలాగే మీకు ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్, ఏ రకంగా ఫండింగ్ కూడా ఒక అధికార పార్టీకే ఉండడం, ఇవన్నీ కూడా మనకు ఒక ధోరణిగా మనకు కనబడతాయి. ఒక పొలిటికల్ పార్టీని ఎలక్షన్ విన్నింగ్ మిషన్గా ఏ రకంగా సమర్థవంతంగా మార్చడం అనేది మనకు ఒక ధోరణిగా కనబడుతుంది. భారతదేశ రాజకీయాల్లో ఇక 10th ధోరణి 2014 తర్వాత బలపడిన ధోరణి క్రోనీ క్యాపిటలిజం.
కోర్స్ ఇదేం కొత్త కాదు. అగైన్ ఇవన్నిటికీ మోడీనే పురుగు పోసాడని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అంతకు ముందు కూడా బిగ్ బిజినెస్కు రాజకీయాలకు ఉన్న లింక్ మనకు తెలిసాం. కానీ ఈ 11 వచ్చిన ప్రధానమైన ఆరోపణ క్రోనీ క్యాపిటల్. మీకు గౌతమ్ అదానీ నరేంద్ర మోడీల మధ్య సంబంధం పైన జరిగిన చర్చ, పార్లమెంటులో కూడా దాన్ని చర్చించటానికి అంగీకరించిన వైనం, ప్రధాన ప్రతిపక్ష నేత దాన్ని రైజ్ చేస్తానంటే జరిగిన అటాక్స్ చూసాం. ఆఖరికి విమర్శ ఎక్కడి దాకా వెళ్ళాయంటే ఈవెన్ డొనాల్డ్ ట్రంప్తో జరిగిన చర్చల్లో కూడా గౌతమ్ అదానీ కాపాడే విషయం వచ్చిందా అని సాక్షాత్తు మీడియా సమావేశంలోనే ప్రైమ్ మినిస్టర్ని అడిగిన ప్రశ్న అడగలేదాకా వెళ్ళింది. అంటే ఎక్కడి దాకా ఈ క్రోనీ క్యాపిటల్ లింక్ వెళ్ళింది అనటానికి ఇదొక ఉదాహరణ. పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ కొత్త కాదు. కానీ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చూస్తే అర్థమవుతుంది. పొలిటీషియన్ బిగ్ బిజినెస్ నెక్సెస్, పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ఎక్కడి దాకా వెళ్ళింది అని ప్రభుత్వాల విధానాల్లో మనం చూసాం. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అనిల్ అంబానీ కంపెనీకి లాభాలు చేసేందుకు అదానీ ఎంపైర్, అదానీ బిజినెస్ ఎంపైరు, నరేంద్ర మోడీ పొలిటికల్ గ్రాఫ్ రెండింటి మధ్య కొరిలేషన్ మనకు చాలా స్పష్టంగా కనిపించడం చూసాం. అందువల్ల రాజకీయాల్లో క్రోనీయిజం పెరిగింది అనేది మోడీ రాజకీయ ప్రభావం పైన ఒక ఆరోపణ. ఇక 11th సమప్ చేస్తే మనకు డెమోక్రటిక్ ప్రాక్టీసెస్, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే సామాన్య ప్రజలు కూడా ఆ ప్రజాస్వామిక వ్యవస్థలో ఫ్రీగా, ఫేర్గా తమ ఓటు హక్కును వినియోగించుకోగలడం, డబ్బు ప్రభావం లేని రాజకీయాలు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో కూడిన రాజ్యాంగం, హెల్తీ పొలిటికల్ డిస్కోర్స్, పార్లమెంటరీ ప్రజాస్వామిక విలువలు, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక ఆర్గ్యుమెంటేషన్కు వేదికగా రాజకీయ వ్యవస్థ, మీడియా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజాన్ని నడపడం, ఈ డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ అన్నీ బలహీనపడ్డాయి. ఇవాళ మీడియా చూస్తే మనకు అర్థమవుతుంది. వన్ సైడెడ్గా దేశంలో ఉన్న అత్యధిక మీడియా సంస్థలు ఏ రకంగా ప్రభుత్వ ఎజెండాను మోసుకెళ్తున్నాయో మనం చూస్తున్నాం. జడ్జిలు సైతం, సిట్టింగ్ జడ్జిలు సైతం ప్రైమ్ మినిస్టర్ను పొగుడుతూ తమ ప్రోటోకాల్కు భిన్నంగా మాట్లాడిన ఉదాహరణలు చూసాం. సో డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్డ్ కన్వెన్షన్స్, ట్రెడిషన్స్ బలంగా ఉన్నప్పుడే ఆ డెమోక్రసీ నిలబడుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఒక సాంప్రదాయాలు, ప్రజాస్వామిక విలువలకు ప్రమాదం ఏర్పడితే అది లాంగ్ టర్మ్లో రాజకీయాలపైన ప్రభావం ఉంటుంది. అండ్ ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజుల్ని భారతదేశం చూసింది. నరేంద్ర మోడీ భారత రాజకీయాల్లో ఏనాడు ఏ ప్రధానమంత్రి ఇటీవల కాలంలో లేని ప్రజాదరణ పొందిన నాయకుడిగా, అద్భుతమైన కమ్యూనికేటర్గా, తన చుట్టూ లక్షలాది కోట్లాది ప్రజల్ని సమీకరించగలిగే సమర్థుడుగా భారత రాజకీయాల్ని అద్భుతంగా ప్రభావం చూపాడు. కానీ అదే సమయంలో మోస్ట్ పోలరైజింగ్ ఫిగర్గా, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ను బలహీనపరిచిన వ్యక్తిగా ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు.